హాయ్ హలో నమస్తే, నేను మీ మంజు. ఈ రోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాపూర్ హైదరాబాద్ కి. గూగుల్లో చూస్తే 1300కి పైగా 4.9 స్టార్ రేటింగ్ రివ్యూస్ ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ చూడండి, కొన్ని వందల మంది పేషెంట్స్ వి లైవ్ వీడియో రివ్యూస్ ఉన్నాయి. చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళకి తగ్గదు. అలాంటిది దుబాయ్, మలేషియా, సింగపూర్ రకరకాల దేశాల నుండి, మొత్తం ఆంధ్ర తెలంగాణ నుండి ఒక నమ్మకంతో కేవలం 45 నిమిషాల్లోనే నొప్పి తగ్గుతుందని ప్రాణ పెయిన్ క్లినిక్ వస్తున్నారు. అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఎక్కడ తగ్గింది, వీళ్ళ దగ్గర ఎలా తగ్గుతుంది, అసలు వీళ్ళు పేషెంట్స్కి ఇచ్చే భరోసా ఏంటి, వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాహిత్య గొట్టేటి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. మనం అసలు ఈ మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు లిటరలీ నరకం అనుభవిస్తూ ఉంటారు. మందులు తీసుకుంటూ ఉంటారు, మసాజులు అంటారు, ఆయిల్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి అసలు తగ్గదు. అసలు ఎందుకంటారు? మంజు, మనకు చిన్న పంటి నొప్పి వచ్చినా లేకపోతే తలనొప్పి వచ్చినా ఎంత చిరాగ్గా ఉంటుంది. ఇమాజిన్ వీళ్ళకు పక్కంతా లాగేస్తూ నొప్పి ఎంతలా ఉంటుందంటే తల గోడ కొట్టుకుంటూ ఉంటారు. చీకట్లో కూర్చుంటే బాగుంటుందని చెప్పి చీకట్లో కూర్చుంటూ ఉంటారు. వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, స్మెల్స్ పడవు, దేని మీద ధ్యాస ఉండదు, ఫోకస్ ఉండదు. చిన్నపిల్లలు అయితే చదువు మీద శ్రద్ధే ఉండదు. వీళ్ళు పెయిన్ కిల్లర్స్ వేసుకుని విసిగిపోతారు. మేడం, మరి ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వందల మంది డాక్టర్స్ ఉన్నారు, మరి ఈ మైగ్రేన్ తలనొప్పికి వాళ్ళు ఏం చేయలేరంటారా? ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా రెండే పనులు చేస్తారు. సర్జరీ అయితే పెద్ద విషయం అయితే సర్జరీ చేస్తారు, లేకపోతే మందులే ఇస్తారు. చిన్న తలనొప్పికి ఎవరు సర్జరీ చేయరు, మీరు చేయించుకోరు. మరి అలాంటప్పుడు నొప్పి ఉన్నప్పుడు ఏం చేస్తారు? పెయిన్ కిల్లర్సే ఇస్తారు కదా. అవునా మేడం, మరి పెయిన్ కిల్లర్స్ వాడటం మంచివి కాదు, కిడ్నీలు లివర్లు పాడవుతాయని అంటారు కదా. మంజు, పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది? నొప్పి అలానే ఉంటుంది కానీ బ్రెయిన్కి తెలియకుండా చేస్తుంది. సరే, ఒకరోజు అయితే పెయిన్ కిల్లర్స్ వేసుకుని బ్రెయిన్కి తెలియకుండా కప్పిపుచ్చుకోవచ్చు. కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మీకు షాకింగ్ విషయం చెప్పనా? ఇది చెప్పాక ఈ వీడియో డిలీట్ అయిపోవచ్చు, లేదా ఈ ఫార్మా కంపెనీలు అందరికీ కోపం కూడా రావచ్చు. ఫ్రాంక్ అండ్ సుదర్శన్ పబ్లిష్ చేసిన పేపర్ ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది వచ్చింది. ఈ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ కూడా మీకు షేర్ చేస్తా. అసలు వల్చర్స్ అంటే రాబంధువులు అంతరించిపోవడానికి పెయిన్ కిల్లర్సే కారణం మీలో ఎంతమందికి తెలుసు? వోలినిజల్, ఓబిరాన్ లాంటి పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్లో వాడే డైక్లోఫినాక్ 1993 దాకా సీబాజేకి అనే కంపెనీ, ఇప్పుడు నోవాటిస్ అనుకుంటాను, పేరు మీద పేటెంట్స్ ఉండేవి. ఆ పేటెంట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చాలా ఫార్మా కంపెనీలు ఇవి తయారు చేసేయడం మొదలుపెట్టారు. బ్రాండెడ్ డైక్లోఫినాక్ 8 రూపాయలు అయితే జెనరిక్ డైక్లోఫినాక్ జస్ట్ 1 రూపీ అయిపోయింది. 1994 తర్వాత ఇంకా ఈ ఫార్మర్స్ అంటే రైతులందరూ పశువుల వాడకం కోసం మొదలు పెట్టేశారు. డైక్లోఫినాక్ చాలా చీప్, ఇంజరీస్ అండ్ ఇన్ఫ్లమేషన్స్ మీద పనిచేస్తుంది. ఇది చాలా చీప్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ జస్ట్ 15 minutes లో పనిచేయడం మొదలు పెడుతుంది. 1990కి ముందు 5 కోట్ల పైన ఉన్న రాబందుల సంఖ్య ఎర్లీ 2000s వచ్చేటప్పటికల్లా అంతరించిపోయాయి. అవి తిన్న పశువుల అవశేషాలను చూస్తే ది ఫౌండ్ డైక్లోఫినాక్. అలాంటిది ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళు తలనొప్పి భరించలేక 10-20 సంవత్సరాలు మందులు వేసుకుంటూ ఉంటారు. మేడం, మరి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మాకు ఒకసారి లైవ్ లో చూపిస్తారా? షూర్, తప్పకుండా. హలో మా, హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబ్ నగర్ నుంచి. ఓకే, ఏంటి మా నొప్పి? ఇక్కడ వన్ సైడ్ పెయిన్ మ్యామ్ నాకు. ఓకే, చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఎన్నేళ్ళ నుంచి అమ్మా? ఒక 10 years అవుతుంది. 10 years? ఓకే, అంటే మీరు ఆల్మోస్ట్ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నొప్పి ఉంది మీకు? అలా ఉన్నప్పటి నుంచి ఉంది. ఓకే, ఏం చేస్తారండి వర్క్ మీరు? సాఫ్ట్వేర్, ప్రస్తుతానికి అయితే సాఫ్ట్వేర్ చేస్తున్నాను ఇక్కడ హైదరాబాద్లోనే. ఓకే, ఏమేమి ట్రై చేశారు? నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఇవే ఇచ్చేవాళ్ళు, సో అదే వాడుతూ ఉండేదాన్ని. ఎక్కడ చేసినా తగ్గేది కాదు నాకు ఇప్పుడు. ఓకే, ఓకే. ఇక్కడ నార్మల్గా మా ఫ్రెండ్స్ చేయించుకుంటే నాకు తెలిసింది. ఓ, మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చారు ఇక్కడికి? చేయించుకున్నారు మ్యామ్ నా ఫ్రెండ్స్ కూడా. అవునా, ఎన్నాళ్ళు అయింది చేయించుకుని? 7-8 months అవుతుంది. ఓ, వాళ్ళు బాగున్నారా? ఇప్పుడు తగ్గింది అన్నారు. గుడ్, వాళ్ళకి తగ్గింది కాబట్టి నాకు కూడా చెప్తే ఓకే, తగ్గుతుందని నేను కూడా వచ్చాను. గుడ్ గుడ్, డెఫినెట్లీ. ఫస్ట్ చూద్దామా ఎక్కడెక్కడ నొప్పి ఉందో, పెయిన్ పాయింట్స్. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళి స్కాన్ మిషన్లో చూస్తా. ఎలా చేస్తారు మనం ట్రీట్మెంట్? యా, ఫస్ట్ ఎక్కడైతే పెయిన్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ దానికి సంబంధించిన నరాలు ఉంటాయి. ఆ నరాలు నేను అల్ట్రాసౌండ్లో ఐడెంటిఫై చేసి ఆ నరాల దగ్గరికి వెళ్ళి ఈ బేసికలీ మైగ్రేన్ హెడ్ఏక్కి ఒక చిన్న థియరీ ఏంటంటే 2 కండరాల మధ్యలో, లేకపోతే ఒక బోను ఒక కండరం మధ్యలో ఈ నరం ఇరుక్కుంటుంది. సో త్రూ అల్ట్రాసౌండ్ స్కాన్ నేను అవి చూసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి ఆ నరాన్ని నేను రిలీజ్ చేస్తాను. హైడ్రోడైలేట్ అంటారు. అది రిలీజ్ చేసి అక్కడ చుట్టుపక్కల ప్రోలోథెరపీ చేస్తా, ఒకవేళ మజిల్ వీక్నెస్ ఏమైనా ఉందో లేదో. సో దానివల్ల పేషెంట్ అనే వాళ్ళకి ఆన్ టేబులే పెయిన్ రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. ఆన్ టేబుల్ వచ్చేస్తుంది. ఆన్ టేబుల్ అది 15-20 minutes లో మీకు ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ పేషెంట్ మెలకుగానే ఉంటారు. ఎటువంటి కోతలు, ఇంజెక్షన్లు, పెద్ద పెద్ద గోళలు ఏమీ ఉండవు. సింపుల్ గా పాట పెడతాము,
ప్రొసీజర్ చేస్తాను, ఓకే. మాట్లాడుతూ ఉంటారు, వెళ్ళిపోతారు. ఒక మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అయిపోతుంది. ఏంటి 10 years ఆఫ్ పైన 30 minutes లోనే కరెక్ట్. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్సే లేదు. ఆహా, ఓకే. దీని తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చిన్న ఏమైనా చిన్న ఉంటాయా? జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ నేను చూడవలసిన అవసరం ఉండదు. ఓకే, ఓకే. యా, ఓకేమ్మా, ఒక్కసారి నన్ను చూడండి. సో ఇది కదా మీ పెయిన్. ఓకే. మైగ్రేన్ లో వంచితే కూడా తలనొప్పి వచ్చేస్తుందా? చిన్నగా తనకి ఆ ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి, ఓకే. లైక్ లైట్ పడక, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్స్, స్మెల్స్ పడము. సో అవి ట్రిగర్ అయితే చాలు మొత్తం తలపోటు ఒక సైడ్ వచ్చేసి బరువుగా అయిపోతుంది కదమ్మా మీకు. అండ్ రాత్రి నిద్ర కూడా పట్టదు వీళ్ళకి. సో నిద్రలోంచి మేల్కొని మరీ తల కొట్టుకుంటూ ఉంటారు, తల బాధేసుకుంటూ ఉంటారు. ఓకే. అంత టెరబుల్గా ఉంటుంది. ఇది చూడమా, ఇక్కడ కూడా ఉందా నొప్పి? లేదు. ఇక్కడ చూడమా, ఇక్కడే ఉందా? ఇటు లేదు. ఓకే. సో ఇదే మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు బేసికలీ ఈ నరాల సమూహం ఇక్కడ ఉంటుంది నోస్ దగ్గర. సో అక్కడ ఒక 2 చుక్కలు అనెస్థీషియా వేసిన తర్వాత ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో ఈ నరాన్ని నేను ఇప్పుడు స్కానింగ్ మిషన్లో మీకు చూపిస్తాను, ఐడెంటిఫై చేసి. అక్కడ చిన్న ఇంజెక్షన్ చీయకుంటున్నంతే ఉంటుంది, ఏం కంగారు పడక్కర్లేదు. ఓకేనా? బీ రిలాక్స్డ్. వెళ్దామా మరి? జస్ట్ గుట్టుకాయమ్మా, చేదుగా ఉంటుంది అంతే. అంతే, రిలాక్స్. అందరికి ఇలానే చేస్తారా అండి? లేదు. సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ సిమ్టమ్స్, అంటే ఏ నరాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ హెడ్ఏక్, సో దాని ప్రకారంగా ఈ పేషెంట్కి ఈ యూనిలేటరల్ ఒక పక్కనే హెడ్ఏక్ వస్తుంది. అండ్ ఈ ఏరియా ఎస్పెషల్లీ సూపర్ ఆర్బైటల్ రీజన్ అంటాం అనమాట. సో దానికోసమని ఇక్కడ వేసాం లోకల్ అనెస్థెటిక్. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ది నర్వ్ బ్లాక్ అనేది చేస్తాను. ఇప్పుడు నేను అల్ట్రాసౌండ్లో చూస్తూ అది ఐడెంటిఫై చేస్తాను అనమాట. అది ఐడెంటిఫై చేయడమే మెయిన్. అది ఐడెంటిఫై చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. యా, అదే మెయిన్ స్కిల్ మంది ఇక్కడ. ఓకే. ఊరికే ఏదో ఒకటి పైన చేసేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. అది టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ వెళ్ళి పేషెంట్లు పెయిన్తో వచ్చేస్తారు. ఓకే. యా, సో స్పెసిఫిక్ టార్గెట్ మూల కారణాన్ని తగ్గిస్తేనే నొప్పి అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీకు ఇప్పుడు అనెస్థీషియా వచ్చేస్తుంది, కంగారు పడకే, నీకు నొప్పి అయ్యేదు. శివాణి ఒక్క నిమిషమ్మా ప్లీజ్, కొద్దిగా పట్టుకోండి, అయిపోయింది అంతే. ఇప్పుడు తనకు అక్కడ స్పర్శ అనేది తెలియట్లేదు, తెలీదు, నంబ్ అయిపోయింది, పెయిన్ ఉండదు. శివాణి నీ తలలో వెనకాల వచ్చే నొప్పి తగ్గిందమ్మా? తగ్గింది కదా. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుదా మేడం? సో ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా 2 పనులు చేస్తాడు. సర్జరీ ఎంత పెద్ద సర్జరీ చేస్తాడు, లేకపోతే చిన్న చిన్న ఇలాంటి మైగ్రేన్ హెడేక్స్ కానీ వీటికి మందులే రాస్తారు. ఈ పేషెంట్ గత 15 ఏళ్ళుగా 10-15 ఏళ్ళుగా ట్యాబ్లెట్ తింటూనే ఉన్నది. సో మేము చేసేది ఇక్కడ ఆ ట్యాబ్లెట్లు కాకుండా ఇంటర్వెన్షన్స్ అనేవి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఇంటర్వెన్షన్స్తో చాలా మటుకు నొప్పి తగ్గిపోతుంది. ప్రపంచంలో 2 తగ్గుతాయి, తగ్గవు. తగ్గితే తనకి 15 years ఆఫ్ పెయిన్కి ఒక రిలీఫ్ అనేది ఉంటుంది. తగ్గలేదనుకోండి మళ్ళీ తన ఇంట్లో కూర్చొని చేసుకునేదేం కాదు, ఒక డాక్టర్ అనేవాడే హెల్ప్ చేయాలి. సో ఇక్కడ మేము పేషెంట్ 3 నెలల తర్వాత వచ్చినా 6 నెలల తర్వాత వచ్చినా మేము పేషెంట్తో ఒక జర్నీ చేస్తాం, ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత తగ్గింది, ఇంకేమైనా కావాలా, ఇంకెక్కడైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే వచ్చినా ఒకసారి రమ్మని చెప్తాం. అలా చెప్పి అవసరం ఉంటే అప్పుడు కావాలంటే నేను చేస్తాను మళ్ళీ. యా, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది తగ్గుతుంది, రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే మేడం, మరి వీళ్ళ ఫ్రెండ్ ఏమో బెంగళూరు నుంచి వచ్చారన్నారు, ఒకరేమో వైజాగ్ నుంచి వచ్చారంటున్నారు, ఈవిడేమో మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. మరి ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ చిటికలో తగ్గిపోయేదానికి ఎక్కడ చేయట్లేదా మరి? ఇది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి. సో హైదరాబాద్లో నేను ఒక్కదాన్నే ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాను. అసలు హైదరాబాద్లో అసలు పెయిన్ క్లినిక్స్ కానీ పెయిన్ గురించి ఎక్కడ అవేర్నెస్ లేదు. పెయిన్ అనేది ఒక సూపర్ స్పెషాలిటీ ఉంటుందని కానీ, అండ్ ఇలాంటి ప్రొసీజర్స్ ద్వారా మనం హెడేక్స్ తగ్గించుకోవచ్చు, ఏళ్ల తరబడి నొప్పులు తగ్గించుకోవచ్చు అని పేషెంట్స్కి అవేర్నెస్సే లేదు, ఎక్కడ అవగాహన లేదు. బహుశా ఈ మన వీడియో వల్ల ఆ అవేర్నెస్ పెరిగి ఇయర్స్ ఆఫ్ సఫరింగ్ని మనము చాలా ఇయర్స్ ఆఫ్ సఫరింగ్ మనం చాలా మటుకు తగ్గించవచ్చు. కొన్ని వేల జీవితాలు బాగుపడతాయి దీనివల్ల. మరి మార్కెట్లో బొటాక్స్ ఇంజెక్షన్స్ అని చెప్పి చాలా ఉన్నాయి, అవి ఇవి ఒకటి కాదా? కాదండి, ఇది బొటాక్స్ ఇంజెక్షన్ కాదు, ఇది దానికంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఓకే. సో దానికంటే రిజల్ట్స్ అంటే ఇప్పటివరకు నేను కొంత వందల పైనే లాస్ట్ 1 yearగా నేను more than 500 cases చేశాను ఇప్పటివరకు. సో బొటాక్స్తో కంపేర్ చేసుకుంటే
దీనికి రిజల్ట్స్ చాలా బెటర్గా ఉన్నాయి. ఓకే, అది ఇది ఒకటైతే కాదు. ఒకటి కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మా ఆడియన్స్ అందరికీ ఈ ప్రొసీజర్ని లైవ్లో చూపించారు. షూర్ మేడం, మరి ఇలాంటి అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయని చెప్పి చాలా మందికి తెలీదు. ఈ వీడియోని రకరకాల దేశాల్లో చూస్తుంటారు, రకరకాల రాష్ట్రాల నుంచి ఈ వీడియోని చూసి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే భరోసా ఏంటి? చూసారు కదా మంజు, వీళ్ళకి జస్ట్ 45 మినిట్స్ కాదనుకుంటే వీళ్ళకు సొల్యూషన్ దొరుకుతుంది. ఈ మైగ్రేన్ హెడేక్తో సఫర్ అయ్యే వాళ్ళకి సివియారిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిమ్టమ్స్ తగ్గుతాయి. సివియారిటీ అంటే 100% నుంచి 20-30% వచ్చేస్తుంది పెయిన్ స్కోర్. అండ్ ఫ్రీక్వెన్సీ నెలకు 10 సార్లు వచ్చేది నెలకి 1 సార్లు 2 సార్లు వస్తుంది. దీనివల్ల వీళ్ళ మందుల డిపెండెన్సీ తగ్గిపోతుంది. సో వీళ్ళ ఆటోమేటిక్గా వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రపంచంలో ఏ మనిషికైనా ఇంపార్టెంట్ ఏంటి? టైం, హెల్త్ అండ్ మనీ. ఇవన్నీ వీళ్ళకి ఇంప్రూవ్ అవుతాయి. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కానీ ఇలా దీర్ఘకాలపు నొప్పులతో బాధపడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు మొత్తం. ప్రాణ పెయిన్ క్లినిక్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి.